హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్కి చేతి పని చేయాలంటారు కదండి. ఆ చేతి పని ఎలా చేయాలన్నది మనం ఈ వీడియోలో చూద్దామండి. నేను దారాన్ని అయితే 2 వరుసల దారాన్ని సూదిలోకి ఎక్కించానండి. ఈ విధంగా 2 వరుసలు ఎక్కిస్తే 4 వరుసలు అవుతుంది. కానీ మనం 2 వరుసలు వదిలిపెట్టి 2 వరుసలకు మాత్రమే ఇలా చివరిన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ముడి వేసుకోవాలండి మీరు. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది కదండి, మీరు చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం మెడపట్టి వేసుకుంటామండి. ఇలా మెడపట్టి వేసుకున్న దాన్ని ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ మెడపట్టి వేసిన దాన్ని ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి మనం ఇప్పుడు చేతి పని అయితే స్టార్ట్ చేయాలి. చూడండి, మీరు చూస్తున్నారు కదా. ఈ విధంగా కనుక చేతి పని చేస్తారండి చాలామంది. ఇలా ఈ విధంగా చేతి పని చేస్తే దారం లాగినప్పుడు బ్లౌజ్ అంతా కూడా ముడత కింద వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి ఆ ముడత క్లియర్గా రాకపోతే అక్కడ చేతి పని అనే దారం తెగిపోయి అక్కడ ఊడిపోతుందండి, స్ట్రాంగ్గా ఉండదు. చూడండి, మీకు లాగి చూపిస్తాను నేను ఇప్పుడు ఈ ముడత ఎలా వస్తుంది అనేది. ఈ విధంగా చాలామంది ఇలా 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 లాగితే చూడండి ఎలా ముడత వచ్చేస్తుందో. ఇలా లాగినా ఏదన్నా పట్టినా అలా ముడత రాకుండా ఉండడం కోసం నేనైతే ఇప్పుడు చూపిస్తున్నానండి. చూడండి, ఇలా సూది దారాన్ని క్లాత్తో ఈ విధంగా పైకి తెచ్చాక దారాన్ని ఈ విధంగా సూది కింద నుంచి ఈ విధంగా ముడి వేసినట్లుగా ఇలా వేసుకుంటే చేతికుట్టు చాలా నీట్గా అందంగా వస్తుందండి ఫినిషింగ్. చూడండి, ఇప్పుడు కూడా నేను మీకు లాగి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మీరు ఇందాక చూసిన ఆ ముడత ఇప్పుడు రాదండి. ఈ విధంగా కనుక కుట్టుకుంటే చూస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి, లాగి చూపిస్తాను. చూసారా, రావట్లేదు. ఇదే విధంగా నీట్గా మనం చేతి పని అనేది చేసుకోవాలండి. చేతి పని అంటే చాలామందికి చాలా బద్ధకం అండి చేతి పని చేయడానికి. కానీ చాలామంది కస్టమర్లు చేతి పని చేయండి, మిషన్ కుట్టు వేయొద్దండి, చేతి పనే చేయండి అని చెప్తూ ఉంటారండి. ఎందుకంటే చేతి పని చేసిన బ్లౌజ్ అంత అందంగా బాగుంటుందండి ఫినిషింగు. అందులో ప్లెయిన్ బ్లౌజులు అయితే మరీ అందంగా ఉంటాయండి. ఇష్టపడి చేసిన పని ఏది కూడా కష్టం అనిపించదండి. నాకైతే టైలరింగ్ పని ఏదైనా సరే చాలా ఇష్టం అండి. ఇప్పటికీ కూడా నేను ఇష్టంగానే చేస్తూ ఉంటానండి. ఎంత ఇష్టం అంటే, ఏమండి మీరు ఒక ఉక్స్ వేయలేదు, ఒక తాడు వేయలేదు అని అంటూ ఉంటారండి. తెచ్చుకోండి అమ్మా నేను వేసిస్తాను అనే అంత ఇష్టం అన్నమాట. ఇప్పటికీ కూడా నేను ఏది చేసినా చాలా ఇష్టంగానే చేస్తానండి. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత నీట్గా వచ్చిందో. ఇదే ఇష్టంగా మీరు కూడా చేయాలన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఎలా ఉందనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి.